వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వొకాబులరీ టాపిక్ని డిస్కస్ చేద్దాం. వొకాబులరీలో మనం ఈరోజు హోమోనిమ్స్, తర్వాత హోమోఫోన్స్ అండ్ హోమోగ్రాఫ్స్ ఈ మూడింటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ గుర్తుంచుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. ఓకే, అలాంటి వాటిని నేను చాలా సింప్లిఫై చేశాను. చాలా ఈజీగా ఒక షార్ట్ కట్ కూడా మీకు ఇచ్చాను ఇందులో, ఈజీగా గుర్తించి పెట్టుకోవడం కోసమని. ఓకే, ఇది కేవలం ఎగ్జామినేషన్ అకాడమిక్ పర్పసే కాదు, మీకు లైఫ్ లాంగ్ యూస్ వస్తుంది. ఓకే, ఈవెన్ మీరు ఫ్యూచర్లో ఇంగ్లీష్ టీచర్ కావచ్చు, లేదా ప్రొఫెషనల్గా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ కావచ్చు, అలాంటి ఏదైనా కావచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అలాంటప్పుడు మీకు ఈ టాపిక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ హోమోనిమ్స్, హోమోఫోన్స్ అండ్ హోమోగ్రాఫ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ హోమోనిమ్స్ అంటే ఏంటో చూద్దాం. హోమోనిమ్స్, the word that are same spelling and the same pronunciation but meaning is different. ఓకే, బట్ డిఫరెంట్ మీనింగ్ అనమాట. అంటే ఏముంటుంది, ఒకే స్పెల్లింగ్ అంటే సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ అంటే సేమ్ సౌండ్ ఉంటుంది, దాని యొక్క మీనింగ్ మాత్రం వేరేగా ఉంటుంది. ఓకే, షార్ట్ కట్ ఏంటంటే ఎస్ఎస్, ఎస్పి అండ్ మీనింగ్ డిఫరెంట్. ఓకేనా? ఇక్కడ ఎస్ఎస్ అంటే సేమ్ స్పెల్లింగ్, సేమ్ సౌండ్ అని చెప్పేసి, ఇక్కడ ఎస్ఎస్ ఏంటంటే సేమ్ స్పెల్లింగ్ అని చెప్పేసి. ఓకే, మీనింగ్ డిఫరెంట్. ఓకే, ఇలా ఉన్న వాటిని మనం ఏంటంటే హోమోనిమ్స్ అంటారు. ఓకే, హోమోనిమ్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. యు మస్టంట్ బ్యాంక్ ఆన్ హిమ్ ఒక సెంటెన్స్ లో ఉంది. షీ విత్డ్రూ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. ఓకే, ఫస్ట్ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటంటే యు మస్టంట్ బ్యాంక్ ఆన్ హిమ్, అక్కడ బ్యాంక్ అనేటువంటి పదం ఉపయోగించారు. కింద షీ విత్డ్రూ మనీ ఫ్రమ్ ద బ్యాంక్, ఇక్కడ కూడా బ్యాంక్ ఉపయోగించారు. అయితే ఇక్కడ చూస్తే మనకు మన రూల్ ప్రకారంగా ఇక్కడ ఎలా ఉండాలి అంటే, ఇక్కడ చూడండి, బ్యాంక్ అంటే సేమ్ స్పెల్లింగ్, ఇక్కడ బిఏఎన్కే, ఇక్కడ బిఏఎన్కే, బ్యాంక్. ఓకే, సేమ్ స్పెల్లింగ్. ఓకేనా? ఎస్, సేమ్ స్పెల్లింగ్. ఓకే, తర్వాత సౌండ్ చూడండి, సేమ్ సౌండ్. ఓకేనా కదా? బిఏఎన్కే, బ్యాంక్, బ్యాంక్. ఓకే, ఈ రెండు కూడా సేమ్ గా ఉన్నాయి కదా. ఇక్కడ చూద్దాం, అంటే స్పెల్లింగ్ సేమ్ ఉంది, సౌండ్ కూడా సేమ్ గా ఉంది. ఓకేనా? ఇవి రెండు. ఓకే, మీనింగ్ ఏంటి చూద్దాం. మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు ఇంకొక పదం ఇచ్చారు ఇక్కడ. ఐ సాట్ ఆన్ ద బ్యాంక్ అండ్ వాచ్డ్ బర్డ్స్ సెయిల్ బై. ఓకే, ఐ సాట్ ఆన్ ద బ్యాంక్ అండ్ వాచ్డ్ బర్డ్స్ సెయిల్ బై. ఓకే, ఈ మూడింట్లో ఉపయోగించినటువంటి బ్యాంక్ యొక్క అర్థాలు చూద్దాం ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే రిలే ఆన్. యు మస్టంట్ బ్యాంక్ ఆన్ హిమ్ అంటే నువ్వు అతని పైన డిపెండ్ కావద్దు అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, మీనింగ్ ఈజ్ డిఫరెంట్ కదా. ఓకే, చూడండి, మీనింగ్ డిఫరెంట్ గా వచ్చేసింది. ఎస్, కాబట్టి ఇక్కడ ఇది ఒకటి సరిపోయింది, మీనింగ్ డిఫరెంట్. నెక్స్ట్, బ్యాంక్ అంటే ఇక్కడ ఏంటి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఎస్, తర్వాత ఏంటి, స్లోపింగ్ ల్యాండ్ బిసైడ్ ఏ వాటర్ బాడీ. ఓకే, మనం నది యొక్క అటువైపు ఇటువైపు ఒడ్డు ఉంటుంది కదా, ఆ ఒడ్డుని కూడా మనం బ్యాంక్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ బ్యాంక్ ఏంటంటే నది ఒడ్డు అని చెప్పేసి, ఇక్కడ బ్యాంక్ అర్థం ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని, ఇక్కడ బ్యాంక్ అంటే డు నాట్ డిపెండ్ అని చెప్పేసి. చూడండి, మీనింగ్ ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క విధంగా ఉంది కదా, అంటే మీనింగ్ డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ మీనింగ్ ఉంది కానీ స్పెల్లింగ్ సేమ్ ఉంది, సౌండ్ సేమ్ ఉంది. ఓకేనా? అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే హోమోనిమ్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వాస్ ఫెయిర్ స్కిన్డ్, ఇట్ వాసంట్ ఎ ఫెయిర్ డీల్, వీ విజిటెడ్ ద ఫెయిర్. చూడండి, 3 ఫెయిర్లు ఉపయోగించాం 3 సెంటెన్సెస్ లో. ఇంకొకటి, హర్ పర్ఫార్మెన్స్ వాస్ ఫెయిర్. ఫస్ట్ దాని యొక్క అర్థం ఏంటంటే ఫెయిర్ స్కిన్డ్ అంటే లైట్ కలర్డ్. ఓకే, దీని అర్థం ఏంటంటే లైట్ కలర్డ్ అని. తర్వాత ఫ్రీ ఫ్రమ్ బియాస్, ఇట్ వాసంట్ ఫెయిర్ డీల్ అంటే ఎటువంటి వివక్షత లేకుండా ఏర్పాటు చేసుకున్నటువంటి డీల్ అనమాట. ఓకే, తర్వాత వి విజిటెడ్ ద ఫెయిర్ అంటే ఎగ్జిబిషన్, జాతరలు అవి జరుగుతాయి కదా, దాన్ని మనం ఇక్కడ ఫెయిర్ అని అంటారు. ఓకే, ఆ తర్వాత హర్ పర్ఫార్మెన్స్ వాస్ ఫెయిర్ అంటే దీని అర్థం ఏంటి, స్లైట్లీ యావరేజ్ క్వాలిటీ అని చెప్పేసి. ఓకేనా? చూడండి, ఉపయోగించినటువంటి 4 పదాలు, 4గింటి మీనింగ్ వేరు కానీ స్పెల్లింగ్ సేమ్ ఉంది, సౌండ్ సేమ్ ఉంది. ఫెయిర్, 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 ఈ 4గింట్లో ఒకటే పదం ఒకే విధంగా ప్రొనౌన్స్ చేసాం. ఓకేనా? సో ఇది హోమోనిమ్స్ గురించి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ సూట్ మై నీడ్స్, దీని అర్థం ఏంటంటే బి యాక్సెప్టబుల్ అని చెప్పేసి. ఇట్ సూట్స్ మై నీడ్స్ అంటే ఇక్కడ సూట్ అనేటువంటిది చూస్తే మనకు సూట్ అనేటువంటి పదం, సూట్. ఓకే, దెన్ ఐ వోర్ మై న్యూ సూట్,
దీని అర్థం ఏంటి అంటే సెట్ ఆఫ్ గార్మెంట్స్, అంటే మనం వేసుకునేటువంటి సూట్ ఇది. ఓకేనా. ఐ బాట్ ఎ సూట్ అగెనెస్ట్ హిమ్, లీగల్ ప్రొసీడింగ్ అనమాట. ఇంకోటి సూట్ అంటే లీగల్ ప్రొసీడింగ్స్ అని కూడా అంటారు. ముందుదేమో నా అవసరాలకి ఇది సూట్ అవుతుంది అని చెప్పేసి దాని మీనింగ్, సెకండ్ ఏమో నేను సూట్ వేసుకుంటాను అని చెప్పేసి వేసుకున్నానని. ఇంకోటి ఏంటంటే లీగల్ గా ఒక ప్రొసీడింగ్ తీసుకురావడం సూట్ అంటే. ఓకేనా, అది అనమాట. మీ సేమ్ స్పెల్లింగ్ ఉంది ఇక్కడ, సేమ్ సౌండ్ ఉంది, కానీ మీనింగ్ డిఫరెంట్ ఉంది. తర్వాత పదాలు చూద్దాం. ఇక్కడ ది మ్యాప్ వాస్ నాట్ స్కేల్, ఇక్కడ స్కేల్ అనేటువంటి పదం. దీని అర్థం ఏంటి? స్కేల్ అంటే రేషియో బిట్వీన్ యాక్చువల్ సైజ్ ఇట్స్ ఇమేజ్. ఇక్కడ స్కేల్ అంటే కొలత చూసుకోవచ్చు, మ్యాప్ సరిగా కొలత లేదు అని చెప్పేసి దీని మీనింగ్. ఓకే. తర్వాత ది థీఫ్ కుడ్ ఈజీలీ స్కేల్ ద వాల్, ఇక్కడ స్కేల్ ద వాల్ అంటే ఏంటి? గెట్ ఆన్ టు టాప్, అంటే గోడను ఎక్కడం అనమాట. దొంగ ఈజీగా గోడ ఎక్కేస్తాడు అని చెప్పేసి దాని మీనింగ్. ది పేషెంట్ స్టుడ్ ఆన్ ద స్కేల్, ఇక్కడ స్కేల్ అర్థం ఏంటి అంటే వేయింగ్ ఇన్స్ట్రుమెంట్, వేయింగ్ మిషన్ అనమాట. అంటే పేషెంట్ ని వెయిట్ చెక్ చేసేటువంటి మిషన్ మీద నిలబెడతారు కదా, దాన్ని స్కేల్ అని అంటారు. ఓకేనా. తర్వాత దే వర్ ర్యాంక్డ్ ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10 అనమాట. దీని అర్థం ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ రెఫరెన్స్. ఒక రెఫరెన్స్ ఇచ్చేటప్పుడు 10th స్కేల్ 11th స్కేల్ అనేటువంటి విధంగా ఒక ర్యాంక్ ఇచ్చారనమాట. ఆ ర్యాంక్ ని కూడా మనం స్కేల్ అంటారు. ఈ నాలుగింట్లో స్కేల్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. సేమ్ స్పెల్లింగ్ అంటే ఇక్కడ మనకు చూస్తే ఇది ఓకే అయిందా లేదా? ఎస్. సేమ్ సౌండ్ ఉంది, ఓకే. సేమ్ స్పెల్లింగ్ ఉంది, ఓకే. బట్ మీనింగ్ మాత్రం వేరుగా ఉంది కదా. ఎస్, ఇది హోమోనిమ్స్ గురించి. ఆ తర్వాత హోమోగ్రాఫ్స్ చూద్దాం. ఇక్కడ హోమో అంటే ఫస్ట్ చూద్దాం, దీని అర్థం ఏంటి? హోమో అంటే సేమ్ అని అర్థం. ఓకే, హోమో అంటే సేమ్ అని అర్థం. గ్రాఫ్ అంటే ఏంటి? గ్రాఫ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే రైట్ అని అర్థం, అంటే రాయడము. ఓకే, రాయడం అని చెప్పేసి. హోమోగ్రాఫ్ అంటే సేమ్ గా రాయడం అంతే. ఓకే, అంటే సేమ్ స్పెల్లింగ్ ఉండటం. ఓకే, స్పెల్లింగ్ సేమ్ గా ఉండటం. తర్వాత ఏంటి? డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉండడం, డిఫరెంట్ మీనింగ్ ఉండడం. ఓకేనా. ఇక్కడ చూస్తే షార్ట్ కట్ కీ ఇలా ఉంటుంది మీకు. ఓకే, ఏంటి అంటే డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్, దాన్ని మనం హోమోగ్రాఫ్ అంట. గ్రాఫ్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, హోమోగ్రాఫ్ అంటే రాయడము సేమ్ గా రాస్తాం అంతే, మిగతా అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి. ఓకేనా, అది. సో ఇప్పుడు చూద్దాం హోమోగ్రాఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ది మేయర్ విల్ ప్రెజెంట్ ది అవార్డ్. ఇక్కడ ప్రెజెంట్ అంటే మీనింగ్ అంటే గివ్, అవార్డ్ ఇవ్వడం అనమాట. ది మేయర్ విల్ ప్రెజెంట్ ద అవార్డ్ అంటే ఇక్కడ మేయర్ అనౌన్స్ చేయడం లేదా ఇవ్వడం అని చెప్పేసి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ ప్రెజెంట్ అర్థం షీ గేవ్ మీ ఏ ప్రెజెంట్ ఫర్ మై బర్త్డే. దీని అర్థం ఏంటంటే గిఫ్ట్ ప్రెజెంట్ చేయడం. ఓకే, సంథింగ్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్ అనమాట. ఓకే, తర్వాత ఐ వాచ్డ్ ద మ్యాచ్ లైవ్. దీని అర్థం ఏంటంటే బీయింగ్ పర్ఫార్మ్డ్ వైల్ హియరింగ్. లైవ్ అంటే ఇది రికార్డెడ్ కాదనమాట, ప్రస్తుతం అక్కడ రేడియో స్టేషన్ లో టీవీ స్టేషన్ లో ఏం జరుగుతుందో దాన్ని మనకు ఇక్కడ ప్రసారం చేయడం, ఎటువంటి గ్యాప్ లేకుండా, దాన్ని లైవ్ అని అంటారు. ఓకే, ఐ లివ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ లో నివసిస్తాను అని చెప్పేసి. ఓకే, టు ఇన్హాబిటేట్ అనమాట. చూడండి ఇక్కడ సౌండ్, డిఫరెంట్ సౌండ్ రావాలి. ఓకే, అండ్ డిఫరెంట్ మీనింగ్ రావాలి, సేమ్ స్పెల్లింగ్ రావాలి. చూద్దాం సేమ్ స్పెల్లింగ్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ లైవ్ అని చెప్పాము. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ లో లైవ్ అని చెప్పాం, సెకండ్ దాంట్లో లివ్ అని రాసాం. ఓకే, సౌండ్ ఈస్ డిఫరెంట్. ఓకే, అకార్డింగ్ టు ఈ ప్రిన్సిపల్ కి ఇది యాక్సెప్ట్ అయింది. ఓకే, ఏంటి? సౌండ్ డిఫరెంట్ ఉంది, ఎస్. లైవ్ ఒకటి, లివ్ ఒకటి. సేమ్ స్పెల్లింగ్ ఉందా? ఎస్ ఉంది. తర్వాత డిఫరెంట్ మీనింగ్ ఉందా? ఎస్, డిఫరెంట్ మీనింగే ఉంది. ఓకేనా, ఇది. తర్వాత షీ రిఫ్యూజ్ టు బౌ బిఫోర్ ద క్వీన్. బౌ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ద లోయర్ ద హెడ్, అంటే తల వంచడాన్ని మనం బౌ అంటాం. ఓకే, ద నెక్స్ట్ ద ఆర్చర్ పిక్డ్ అప్ హిస్ బౌ. ఓకే, ఈ బౌ అర్థం ఏంటి అంటే అన్ ఇన్స్ట్రుమెంట్. బౌ అంటే విల్లు ఉంటుంది కదా, ఇలా ఉండి ఇందులోకి వెళ్ళి బాణం వదులుతారు. ఓకేనా, దాన్ని విల్లు అంటారు. దాన్ని ఇక్కడ బౌ అని అంటారు. ఓకే, దాని మీనింగ్ ఇది, బౌ అండ్ బౌ. దెన్ ఇవి హోమోగ్రాఫ్స్ గురించి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్, ఐ పిక్డ్ అప్ ద
ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇక్కడ ఒకటి. తర్వాత దీని అర్థం ఏంటంటే a మెటీరియల్ అని చెప్పి. I picked up the ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఒక ఏదైనా ఒక పదార్థం కావచ్చు, ఏదైనా ఒక వస్తువు కావచ్చు దాని అర్థం. అయితే ఇక్కడ కింద I did not object, I did not object, ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ వర్బ్ రూపంలో వాడారు, ఇక్కడ నౌన్ రూపంలో వాడారు. ఓకేనా, ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉపయోగించడం స్ట్రెస్ మనకు సెకండ్ సిలబుల్ మీద వస్తుంది కదా, ఆబ్జెక్ట్. నౌన్ గా ఉపయోగిస్తే మొదటి సిలబుల్ మీద స్ట్రెస్ వస్తుంది, ఆబ్జెక్ట్. ఓకే, అది ఇక్కడ చూద్దాం. ఓకే, ఐ డిడ్ నాట్ ఆబ్జెక్ట్ టు హర్ డిమాండ్ అంటే దీని అర్థం ఇక్కడ టు ఎక్స్ప్రెస్ డిస్అప్రూవల్ అని చెప్పేసి దీని మీనింగ్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ షీ డిడ్ నాట్ షెడ్ ఏ సింగిల్ టియర్ అండ్ డు నాట్ టియర్ ద పేపర్, డు నాట్ టియర్ ద పేపర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే షీ డిడ్ నాట్ టియర్, షీ డిడ్ నాట్ షెడ్ ఏ సింగిల్ టియర్ అంటే ఆమె కంటి నుంచి ఒకే ఒక్క కన్నీటి బొట్టు కూడా కారలేదన్నమాట. ఓకే, దాన్ని మనము ఇక్కడ టియర్ అని అంటాం. అయితే ఇక్కడ డు నాట్ టియర్ అని చెప్పేసి ఉంది కదా, దీని అర్థం ఏంటి అంటే టియర్ అంటే చింపడం అన్నమాట. ఓకే, అది ఇక్కడ ఇచ్చారనమాట, టియర్ టియర్. దీని మీనింగ్ చూద్దాం ఒకసారి. ఎ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ద ఐ. ఓకే, ఒక లిక్విడ్ అంటే కన్నీరు ఏడ్చినప్పుడు వచ్చేటువంటి దాన్ని మనం ఏమంటారంటే ఇక్కడ కన్నీటిని టియర్ అంటారు, ఇక్కడ చింపడాన్ని టియర్ అంటారు. సపరేట్ బై ఫోర్స్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఎగ్జాంపుల్ ది పైప్ వాజ్ మేడ్ ఆఫ్ లెడ్, ది పైప్ వాజ్ మేడ్ ఆఫ్ లెడ్. లెడ్ అంటే ఆ పైప్ దేని ద్వారా చేయబడింది అంటే లెడ్ తో చేయబడింది, అంటే ఇది ఒక మెటల్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత గ్లోబల్ వార్మింగ్ విల్ లీడ్ అంటే రిజల్ట్ అన్నమాట, లీడ్ టు క్లైమేట్ చేంజ్. ఓకేనా, లీడ్ లెడ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్, టియర్ టియర్ టియర్. ఓకే, టియర్స్ ఇక్కడ కన్నీళ్ళని కూడా అంటారు. ఓకే, టియర్. దెన్ నెక్స్ట్ వన్, హోమోఫోన్స్ అంటే ఏంటి చూద్దాం. హోమోఫోన్స్, ఓకే, వర్డ్స్ దట్ హ్యావ్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్. ఇక్కడ చూడండి, హోమోఫోన్ అంటే అర్థం ఏంటంటే సౌండ్ అని అర్థం. ఫోన్ అంటే మనకు లాటిన్ లో సౌండ్ అని అర్థం. ఓకే, ఈ సౌండ్ సేమ్ గా ఉంటుంది కానీ స్పెల్లింగ్ వేరు ఉంటుంది అండ్ మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం. డోంట్ వేస్ట్, డోంట్ వేస్ట్, డోంట్ వేస్ట్ ద పేపర్. తర్వాత హీ టైడ్ ద బెల్ట్ అరౌండ్ హిస్ వేస్ట్. ఓకే, వేస్ట్, ఫస్ట్ వేస్ట్ అంటే వేస్ట్ టు స్పెండ్ థాట్లెస్ అంటే వృధా చేయడం అనమాట. ఫస్ట్ దానికి అర్థం ఏంటంటే ఇక్కడ ఈ వేస్ట్ కి వృధా చేయడం అని చెప్పేసి. ఇక్కడ సెకండ్ ఇంకొక వేస్ట్ ఉంది, ఈ వేస్ట్ ఏంటంటే ఈ వేస్ట్ కాదనమాట, ఇది అంటే హీ టైడ్ ద బెల్ట్ అరౌండ్ హిజ్ వేస్ట్ అంటే అతను బెల్ట్ ను తన నడుముకు చుట్టుకున్నాడు అని చెప్పేసి. ఓకే, నడుముని ఇక్కడ మనం వేస్ట్ అని అంటారు. ఓకేనా, ఇది పార్ట్ ఆఫ్ ద బాడీ, అదేమో వేస్టింగ్ ఆఫ్ సంథింగ్. ఓకేనా, తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈస్ వాకింగ్ ఆన్ ద రోడ్, సరిత రోడ్ ద బైక్. ఓకే, వాకింగ్ ఆన్ ద రోడ్ ఫస్ట్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఒక పాత్, దారి అని చెప్పేసి. ఇక్కడ కింద ఉన్న రోడ్ ఏంటంటే ఇది వేరు, డ్రైవ్ సంథింగ్, ఏదైనా ఒక వెహికల్ నడపడం, రైడ్ రోడ్ అనమాట, రైడ్ రోడ్ అలా వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ చూడండి సౌండ్ సేమ్ గా ఉందా లేదా, రోడ్, ఇది కూడా రోడ్, సేమ్ సౌండ్. స్పెల్లింగ్ డిఫరెంట్ ఉందా, ఎస్, స్పెల్లింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది. మీనింగ్ డిఫరెంట్ ఉందా, మీనింగ్ కూడా డిఫరెంట్ గానే ఉంది. ఓకే, ది క్యాట్ వాజ్ చేజింగ్ ఇట్స్ టేల్. ఇక్కడ టేల్ చూడండి, సేమ్ సౌండ్ రావాలి, టేల్. అండ్ ఐ వాస్ లిజనింగ్ టు ద ఫెయిరీ టేల్, ఐ వాస్ లిజనింగ్ టు ఫెయిరీ టేల్. ఇక్కడ ముందున్న టేల్ కి అర్థం ఏంటంటే పార్ట్ ఆఫ్ ద బాడీ, సెకండ్ టేల్ ఏంటంటే స్టోరీ అని అర్థం. ఇక్కడ పిల్లి తన తోకను తనే వెంబడిస్తుంది అని చెప్పేసి దాని మీనింగ్. ది క్యాట్ వాస్ చేజింగ్ టేల్ అని. అదే ఇక్కడ ఐ వాస్ లిజనింగ్ టు టేల్ అంటే నేను ఒక స్టోరీ వింటున్నాను అని చెప్పేసి. ఓకే, దే వెంట్ టు సీ ద సీ. ఓకే, దే వెంట్ టు సీ ద సీ.
ది సీ ఈజ్ అట్ మై విలేజ్. నా విలేజ్, మా గ్రామంలో సముద్రం ఉన్నది. అంటే సముద్రం ఒడ్డుకి ఆ గ్రామం ఉండొచ్చు. ఓకేనా. దీని అర్థం ఏంటి? ఫస్ట్ దానికి సీ అంటే చూడడం, సంథింగ్. ఓకే, ఫస్ట్ ఇక్కడ వచ్చినటువంటి మీనింగ్ ఏంటంటే సీయింగ్ సంథింగ్, ఏదైనా ఒక దాన్ని చూడడం. దే వెంట్ టు సీ ద సీ అంటే సముద్రాన్ని చూడడానికి పోయినారు వాళ్ళు. ఓకేనా. ఇక్కడ సెకండ్ మీనింగ్ ఏంటంటే సీ అంటే ఇది ఒక వాటర్ బాడీ, ఒక జలభాగము అని చెప్పేసి దీని అర్థం. ఓకేనా. సి స్పెల్లింగ్ వేరు వేరు, సౌండ్స్ మాత్రం ఒకే విధంగా ఉన్నాయి. ఇంకా కొన్ని చూద్దాం. హోమోఫోన్స్ అంటే సెల్ స్పెల్లింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది, కానీ సౌండ్ ఒకటే ఉంటుంది, మీనింగ్ వేరు ఉంటుంది. ఫస్ట్ మొదటగా ఉన్నటువంటి సెల్ చూడండి. ఈ సెల్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇది సెల్ ఫోన్, మనం మాట్లాడేటువంటి సెల్ కావచ్చు, కణము దీని పేరు యాక్చువల్గా. ఓకేనా. ఈ సెల్ ఏంటి అంటే అమ్మడం. ఓకేనా. తర్వాత డై అంటే ఏంటి? చనిపోవడం. ఇంకో డై ఏంటి? ఈ డై ఏంటంటే అద్దకం, అంటే రంగులు అద్దడం. బట్టల్ని రంగులు వేస్తారు కదా, దాన్ని డైయింగ్ అంటారు. తలకు వెంట్రుకలకు రంగు వేస్తారు కదా, దాన్ని కూడా డై అంటారు. ఓకేనా. DYE డై అంటే రంగు వేయడం. DIE డై ఇది చనిపోవడం. నెక్స్ట్ ఫ్లోర్ అనే పదం ఉంది. ఫ్లోర్, ఇక్కడ ఫ్లవర్. ఓకే, ఇది ఫ్లవర్, ఇది ఫ్లవర్. ఇక్కడ ఫ్లవర్ ఇదేంటి అంటే పిండి అని అర్థం, ఇది ఏంటంటే పువ్వు అని అర్థం. తర్వాత హియర్ ఈ రెండు ఒకటే విధంగా ఉన్నాయి. హియర్ అంటే వినడం, ఇక్కడ హియర్ అంటే ఇక్కడ అని చెప్పేసి. అవర్ అంటే గంట అని చెప్పేసి, ఇక్కడ అవర్ అంటే మనది అని చెప్పేసి. నైట్ అంటే ఇక్కడ KNIGHT, నైట్ అంటే యోధుడు అని చెప్పేసి. ఓకే, గ్రేట్ అని చెప్పేసి. ఇక్కడ నైట్ అంటే రాత్రి అని. నాట్, KNOT, నాట్ అంటే ఇక్కడ ముడి అని అర్థం. నాట్ అంటే కాదు అని చెప్పేసి అర్థం. సన్ అంటే కుమారుడు, SUN సన్ అంటే సూర్యుడు. స్టీల్ అంటే దొంగిలించడము, స్టీల్ అంటే స్టీల్ మెటల్. ఓకేనా. ఇది తర్వాత రైట్ అంటే రైట్, కరెక్ట్ అని చెప్పేసి. ఇంకొక రైట్ WRIT, రైట్ అంటే రాయడము. ఓకేనా. ఇది హోమోఫోన్స్. కన్ఫ్యూజ్ కాకుండా స్పెల్లింగ్స్ కూడా మీరు నిదానంగా చెక్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇంకా బాగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి కొన్ని హోమోఫోన్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఇక్కడ యాక్సెప్ట్. ఇక్కడ ఏంటంటే యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ చేయడం, ఎక్సెప్ట్ అంటే అది తప్ప అని చెప్పేసి. యాక్సెప్ట్ అంటే ఏంటంటే వర్బ్ ఇది. ఓకేనా. ఎక్సెప్ట్ ఏంటంటే ఇది ఒక ప్రిపోజిషన్ లేదా ఒక కంజంక్షన్ అవుతుంది. ఓకేనా. తర్వాత అఫెక్ట్ అండ్ ఎఫెక్ట్. ఓకే, అఫెక్ట్ అనేది ఏంటి? ఈజ్ ఎ వర్బ్ అనమాట, ఇట్ ఈస్ ఎ వర్బ్. తర్వాత ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఇది ఒక నౌను, ఈ ఎఫెక్ట్ ఏంటంటే నౌను. ఓకే. ఆ తర్వాత కాంప్లిమెంట్. ఈ కాంప్లిమెంట్ అర్థం ఏంటి? పైన ఉన్న కాంప్లిమెంట్ అంటే దీని అర్థం ఏంటంటే సంథింగ్ నైస్ అబౌట్, చాలా బాగా ఉండటం. ఈ కింద ఉన్నటువంటి కాంప్లిమెంట్ ఉంది కదా, ఇదేంటి చూద్దాం. ఈ కాంప్లిమెంట్ ఏంటంటే కాంప్లిమెంట్ మీన్స్ సంథింగ్ దట్ ఎన్హాన్సెస్ ఆర్ కంప్లీట్స్. ఈ కాంప్లిమెంట్ ఏంటంటే ఎన్హాన్స్ ఆర్ కంప్లీట్స్, పూర్తి చేయడం అనమాట. ఓకే, కంప్లిమెంట్ అంటే మంచిగా ఉందని చెప్పేసి కాంప్లిమెంట్ చూడండి. ఈ కాంప్లిమెంట్ ఏంటంటే పూర్తి చేయడం అని చెప్పేసి. చూడండి, మీనింగ్ డిఫరెంట్గా వస్తుంది, సౌండ్ సేమ్గా ఉంది, స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది. దెన్ అంటే ఇక్కడ దెన్ అన్నప్పుడు ఏంటంటే ఇది అప్పుడు అని చెప్పేసి. దెన్ అంటే దాన్ అంటే దానికంటే అని చెప్పేసి. ఓకేనా. ఇదేమో దెన్ అనేది అడ్వర్బ్ అవుతుంది, లేదా అడ్జెక్టివ్ గా కూడా ఉంటుంది. దాన్ ఏంటంటే ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్ లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ టు. ఈ టు ఏంటంటే మొదట TO2 ఏంటంటే ఇది ఒక ప్రిపోజిషన్. ఓకే, ఈ టు ఏంటంటే ఇది ఒక ప్రిపోజిషన్, కానీ మనం ఎలా పలుకుతాం? రెండు ఒకే విధంగా పలుకుతాం. ఇంకొక టు ఏంటి అంటే ఇది ఒక అడ్వర్బ్. ఓకే, ఒక సినానిమ్ ఫర్ ఆల్సో అని చెప్పేసి. ఆల్సో అని చెప్తా, అది కూడా అంటారు కదా, దానికి ఒక సినానిమ్ ఏంటంటే ఇది టు అని చెప్పేసి.
ఓకే, ఇవి హోమోనిమ్స్, హోమోఫోన్స్ అండ్ హోమోగ్రాఫ్స్ గురించినటువంటి సమాచారం. ఓకే, మీరు స్క్రీన్ పాస్ చేసి మీరు దీన్ని నీట్గా ఒక నోట్స్లో రాసుకోండి. మీకు యూస్ఫుల్ అయిందంటే ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వాటిని ఎన్నోసార్లు చదువుతాం కానీ మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. నేను వీడియో చాలా సింప్లిఫై చేసి చెప్పాను, కొన్ని షార్ట్ కట్స్ కూడా ఇచ్చాను కదా, ఆ విధంగా మీరు రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో అలాగే రాసేయండి. ఇంకోటి, నేను అంతా కూడా టెక్స్చువల్గానే ఇచ్చాను కాబట్టి కొంత అడిషనల్గా కూడా ఇచ్చాను, వాటన్నింటినీ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామినేషన్లో ఏ ఒక్కటి కూడా మిస్ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.